నిర్మల్ పట్టణము ఈ పేరు చెప్తేనే అన్ని చారిత్రాత్మక కట్టడాలు నిమ్మరాజుల కాలం నాటి పాలన గుర్తులన్నీ కూడా ఈరోజు కూడా స్మరించుకుంటూ వాటికి సంబంధించిన వారిపై ఇప్పటికి కూడా చరిత్రలో అనేక ఆధారాలు కనిపిస్తూ ఉంటాయి. నిమ్మరాజుల కాలం నాటి పాలనకు సంబంధించి కోటలు, బుర్జులు, అదేవిధంగా స్వాగత చైన్ గేట్ ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. అయితే నిర్మల్ పట్టణంలోనే మిలియన్ ఇయర్స్ నుంచి కూడా చరిత్ర చెప్తా ఉంది. రాతి కొండలపై ఉన్నటువంటి బండరాళ్లను టచ్ చేస్తే సరాగాలు పలుకుతాయి, సంగీతం పలుకుతుంటాయి అని చెప్తారు. చూడడానికి వినడానికి వింతగా ఉన్నాయి, ఇది నిజం. అసలు బండరాయి సరిగమలు పలకడం ఏంటి, దీనిపై ప్రత్యేకంగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. చరిత్రకారులు కూడా చాలా రకాలుగా వీటిపై పరిశోధనలు సాగిస్తూ ఉన్నారు. బండరాళ్లను టచ్ చేస్తే సరిగమలు పలకడం ఏంటి, ఈ విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్మల్ జిల్లా గండి రామన్న క్షేత్రం ఎంతో ప్రసిద్ధి చెందింది. సప్త స్వరాలు పలికే మ్యూజికల్ స్టోన్ ప్రకృతి ప్రేమికులను, పర్యాటకులను ఆకర్షిస్తోంది. పర్యాటకులు ఈ మ్యూజిక్ స్టోన్ వద్దకు వెళ్లి ఆ సప్త స్వరాలు వింటారు. ఈ బండరాయిని మరో బండరాయితో కొడితే సప్త స్వరాలు పలుకుతాయి. రాయితో కొట్టగా వచ్చే శబ్దం ఖన్ ఖన్ అని వస్తుంది. అచ్చు బిందెను కొడితే ఎలా శబ్దం వస్తుందో అలా ఈ బండరాయిని కొడితే శబ్దం వస్తుంది. ఇదో అద్భుతంగా చెప్పుకుంటారు పర్యాటకులు. 600 మిలియన్ల ఏళ్ల క్రితం దక్కన్ పీఠభూమిలో అగ్నిపర్వతాల విస్ఫోటనాలు ఏర్పడ్డాయి. పైకొచ్చిన లావా గట్టిపడి స్టాల్ శిలగా మారింది అంటున్నారు. ఈ ప్రక్రియలో ఏర్పడ్డ కొన్ని శిలలు ఘన నిర్మాణం కారణంగా శబ్ద తరంగాలను ప్రత్యేకంగా ప్రతిధ్వనింపజేస్తాయని చెబుతున్నారు. రాతికొండపై వందల సంఖ్యలో నల్లరాళ్లు ఉన్నప్పటికీ ఇందులో ఓ రాయిని మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఈ రాయిని మరో చిన్నపాటి రాయితో తడిమితే సరిగమల స్వరాలు వినిపిస్తున్నాయి. 4 దిక్కులు ఒక్కో తరంగం వినిపిస్తుంటుంది. చివరి భాగంలో మాత్రం గుడిలో గంట మోగే కంచులాంటి శబ్దం వినిపిస్తుంది. గండి రామన్న క్షేత్రంలో ప్రముఖంగా దత్తాత్రేయుడు, సాయిబాబా ఆలయాలతో పాటు ఆ రాతి కొండకు దిగువన 2 వేరువేరు గుహల్లో అలనాడు స్థాపించిన దేవతామూర్తుల విగ్రహాలు సైతం దర్శనమిస్తాయి. ఇదే ఆలయ గుహ ప్రాంతం నుంచి శబ్ద తరంగాలు వచ్చే కొండపై ఉన్న మ్యూజికల్ స్టోన్ వద్దకు చేరుకోవచ్చు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సైతం ఇలాంటి సరిగమలు పలికే రాళ్లున్నాయని నిర్మల్కు చెందిన చరిత్ర అన్వేషకుడు, ప్రముఖ కవి డాక్టర్ తుమ్మల దేవరావు పేర్కొంటున్నారు. గండి రామన్న ఇక్కడ ఉన్న కొన్ని నల్లరాతికి సంబంధించిన అనేక రాళ్ళు ఉన్నప్పటికీ కూడా కొన్ని రాళ్ళు మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. కొన్ని రాళ్లను టచ్ చేస్తే సరిగమలు పలుకుతున్నాయి. రాతి నుంచి సరిగమలు, సంగీతం వినబడడం ఏంటి అనే విషయంపై మనతో మాట్లాడేందుకు నిర్మల్కు చెందినటువంటి ప్రముఖ కవి డాక్టర్ తుమ్మల దేవరావు గారు ఉన్నారు. దేవరావు గారు, చెప్పండి, రాతిపై సరిగమలు పలకడం, దీని చరిత్ర ఏంది, దీని ఆనవాళ్ళు ఏంది అసలు? ఈ మనము గండి రామన్న క్షేత్రంలో క్షేత్రానికి అభిముఖంగా ఉన్నటువంటి ఒక రాతి పర్వతం మీద మనం ఉన్నాము. ఈ పర్వతం యొక్క వయస్సు సుమారు 600 మిలియన్ల సంవత్సరాలు. దక్కన్ పీఠభూమిలో ఏర్పడినటువంటి అనేక పర్వతాలు కూడా 600 మిలియన్ల సంవత్సరాల క్రితం అగ్నిపర్వతాలు సంభవించడం వల్ల ఏర్పడినటువంటి రాతి గుట్టలివి. ఈ గుట్టనికి శిఖరం మీద ఒక అద్భుతమైనటువంటి రాయి ఉంటుంది. ఆ రాయిని మనం సింగింగ్ రాక్స్ అని, లేదా లిథోఫోనిక్ రాక్స్ అని, రాగాలు పలికే రాయి అని, లేకుంటే రింగింగ్ రాక్ అని కూడా పిలుస్తారు. వివిధ పేర్లతో పిలిచే ఈ రాయిని మనం ఎక్కడ ఒక రాతితో కానీ లేదా ఏదైనా ఇనుప ముక్కతో కానీ కొట్టినప్పుడు అద్భుతమైనటువంటి ఒక శబ్దాన్ని ఇది సృజిస్తుంది. అందుకే దీన్ని రాగాలు పలికే రాయి అని, రింగింగ్ స్టోన్ అని అంటారు. ఈ రాయి యొక్క ప్రత్యేకత ఏంటిదంటే, ఈ రాతిలో ఉన్నటువంటి అణువుల సాంద్రత వల్ల, రాయిలో ఉన్నటువంటి సిలికా కానీ, ఐరన్ కానీ, లేదా ఫెర్రిక్ ఆక్సైడ్ కానీ, ఆ అణువుల సాంద్రత వల్ల ఈ రాయిని మనం ఎక్కడ తాకినా కానీ అద్భుతమైనటువంటి శబ్దాన్ని పుట్టిస్తుంది. అందుకే దీన్ని ఒక ప్రత్యేక ప్రాకృతమైనటువంటి అద్భుతంగా మనం చూడాలి. ఇట్లాంటి రాక్స్ నిర్మల్ జిల్లాలో మరికొన్ని ప్రాంతంలో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చాలా పరిమితమైనటువంటి ప్రాంతాల్లో ఉండే ఈ రింగింగ్ స్టోన్స్ని ఇవాళ జనం చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మీరు ఒకసారి చూడండి, ఎక్కడ తట్టినా కానీ అద్భుతమైనటువంటి శబ్దం వస్తుంది.
మనం వేరే రాయిని కొట్టినప్పుడు మనకు ఏ రకమైనటువంటి శబ్దం రాదు. ఈ రాయి యొక్క ప్రత్యేకతనే అది. ఇట్లాంటి రాళ్ళు మన నిర్మల్ జిల్లాలో ఇంకా కొన్ని చోట్ల ఉన్నాయి. అదేవిధంగా అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి నిర్మల్ కిల్లాగుట్ట మీద, కిల్లాగుట్ట ఆ రోజు రాణివాసంగా లేదా రాజు నివసించే కోట ఉన్నటువంటి ఆ కోట కూడా ఒక రాతి పర్వతం మీద నిర్మాణం జరిగింది. దానికి చివరగా ఎడ్జ్ మీద ఒక అత్యంత దాదాపు ఒక 20 టన్నుల రాయి ఉంది. ఆ రాయి కూడా రాగాలు పలికే రాయి. కానీ ఆ రాయిని చేరుకోవడం చాలా కష్టంగా ఉంటుంది, ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని ఎక్కువ మందికి మేము అందుబాటులోకి లేదా తెలియజేయడానికి ఇబ్బందికరంగా మారింది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ రాయి, ఇది ఒక ప్రాకృతికమైనటువంటి అద్భుతం. ఇది నేచర్ వండర్. ఎందుకంటే ఈ రాగాలు పలికే రాళ్ళు లేదా సరిగమలు పలికే రాళ్ళు, ఈ రింగింగ్ స్టోన్స్ను మనము వీటిని కాపాడుకోవాలి. ఎందుకు కాపాడుకోవాలంటే ఇట్లాంటి అద్భుతమైనటువంటి రాళ్ళు చాలా అరుదుగా ఉంటాయి. మన రాష్ట్రంలో ఈ రింగింగ్ స్టోన్స్ కేవలం మనకి మహబూబ్ నగర్ జిల్లాలో, అదే జనగామ జిల్లాలో లేదా భువనగిరి జిల్లాలో అక్కడక్కడ వెలుగులోకి వచ్చినాయి. నిర్మల్ జిల్లాలో అత్యధికంగా ఈ రింగింగ్ స్టోన్స్ లేదా మ్యూజికల్ స్టోన్స్ లేదా లిథోఫోనిక్ స్టోన్స్ ఎక్కువగా వచ్చినాయి. నిర్మల్లోనే 3 స్టోన్స్ ఉన్నాయి. అదేవిధంగా మనకి అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి బాసరలో కూడా ఇట్లాంటి ఒక మ్యూజిక్ స్టోను అది వెలుగులోకి వచ్చింది. దాన్ని స్థానికులు వేదశిలగా భావిస్తారు. దాన్ని స్పృశించి వేరే రాయితో కొట్టి అనుభూతి చెందుతారు. దాన్ని చాలా అత్యంత ఆరాధ్యంగా భావిస్తారు ఆలయానికి చూడవచ్చిన వారు. ఇది దాదాపు 400 మీటర్ల కొండపై ఉంది, ఎత్తైన ప్రదేశంపై ఉంది. ఆలయానికి ప్రతినిత్యం వచ్చే భక్తులు కానీ లేకపోతే నిర్మల్ ప్రాంతానికి సంబంధించిన ప్రజానికం కానీ ప్రకృతి ప్రేమికులు కానీ దీన్ని చూడాలంటే కనీసం వేగుడ లేదు. ఇక్కడ దాకా రావాలంటే కొండెక్కి రావాల్సి వస్తుంది. దీన్ని కిందికి దించడానికో లేకపోతే మెట్ల మార్గం ఏర్పాటు చేస్తే ఎట్లా ఉంటుంది? దీనిపై ఏమన్నా డిమాండ్ ఉంటుందా? ఈ నిర్మల్ ప్రాంతంలోని గండిరామన్న క్షేత్రం ఏదైతే ఉందో ఇది గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా ఈరోజు వెలుగుతుంది. అనేకమైనటువంటి ఆలయాల సముదాయం ఇక్కడ ఏర్పడింది. ఈ ఆలయాలకు వచ్చినప్పుడు భక్తులు కానీ లేదా టూరిస్టులు కానీ లేదా ప్రకృతి ప్రేమికులు కానీ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు దీన్ని చూడాలనుకుంటారు. కానీ దీన్ని చేరుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. అనేకమైనటువంటి రాళ్లను దాటుకొని కొండపైకి చేరుకోవాలి. రాళ్ల మధ్యన ఉన్నటువంటి ఆ గ్యాపులలో సుమారుగా 100 మీటర్లకు పైగా లోతుల గుహలు ఏర్పడ్డాయి. అంటే సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి గుహలు ఉండడం వల్ల ఎవరైనా ప్రమాదవశత్తు కాలు జారినా లేకపోతే పడిపోతే వాళ్ళు ప్రాణాపాయం జరిగే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఇక్కడికి చేరుకోవడానికి భక్తులు కానీ టూరిస్టులు కానీ పర్యావరణ ప్రేమికులు కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి ఈ న్యాచురల్ వండర్ అయినటువంటి ఈ మ్యూజిక్ స్టోన్ను చూడడానికి వచ్చే వారి కోసము ఒక వే ఏర్పాటు చేయాలి. ఈ రాళ్ల మధ్యనే గ్యాప్లను పూరించుకుంటూ ఇక్కడికి ఈజీగా వచ్చేటట్లు ఒక దారి ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఈ మ్యూజికల్ స్టోన్ చూడడానికి చుట్టుపక్కల ప్రమాదకరంగా ఉంది కాబట్టి ఒక ఫెన్సింగ్ను ఏర్పాటు చేసి, అంటే స్త్రీలు పురుషులు పిల్లలు అన్ని వయసుల వారు ఇక్కడ సులభంగా చేరుకొని ఈ ప్రాకృతికమైనటువంటి అద్భుతాన్ని చూడడానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది. అంటే నిర్మల్ జిల్లాలోనే 3 ప్లేసెస్లో ఈ సరిగమలు పలికే రాళ్ళు ఉన్నాయి. అయితే రాళ్ళ నుంచి చప్పట్లు కొడితే నీళ్ళు వచ్చే ప్రదేశం కూడా ఉంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దండేపల్లి ప్రాంతంలో. అంటే రాళ్లకు చప్పట్లు కొడితే నీళ్ళు వచ్చేది ఏంటి అంటే కొండపై నుంచి నీళ్లు రావడము, చప్పట్లు ఆపేస్తే వెంటనే నీటి ప్రవాహం ఆగిపోవడం, ఇది ఎట్లా సాధ్యం? దండేపల్లి మండలంలో చిన్నయ్య గుట్టలు అవి కూడా ఆది మానవుడు ఆ ప్రాంతంలో నివసించారు. మధ్యశిలా యుగపు ఆది మానవులు ఈ గుట్టలలో ఉన్నటువంటి గుహలలో కూడా ఉన్నట్లు మనకు అనేకమైనటువంటి సాక్ష్యాలు లభిస్తున్నాయి. అట్లాగే చిన్నయ్య గుట్టల నుంచి ఇంకొక 3 కిలోమీటర్లు మనం ఈ అటవీ ప్రాంతంలోకి ప్రవేశిస్తే అక్కడ ఒక సహజ సిద్ధంగా ప్రవహించే చిన్న నది ఉంటుంది. ఆ నదికి ఆనుకున్నటువంటి కొండల మీద అక్కడ చప్పట్లు చరిచినప్పుడు ఆ నీటి బిందువులు నేలరాలుతాయి. ఇదంతా కూడా ప్రాకృతికంగా జరిగే అద్భుతం. ఎందుకంటే అది శాస్త్రీయంగానే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ రాళ్ళను కొట్టినప్పుడు అద్భుతమైనటువంటి శబ్దాలు వస్తున్నాయి. గోల్కొండ కోటలో కూడా మనకి 400 ఏళ్ల కిందట నిర్మాణం చేసినటువంటి కుతుబ్ షాలు నిర్మాణం చేసినటువంటి గోల్కొండ కోటలు కూడా మనం ప్రారంభంలో ఎంట్రెన్స్లోకి వెళ్ళగానే అక్కడ చప్పట్లు చరిస్తే దానికన్నా ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి దర్బార్ హాల్లోకి ఆ శబ్దాలు వినిపిస్తాయి.
అంటే ఇక్కడి నుంచి దర్బార్ హాల్లోకి, అదేవిధంగా అక్కన్న మాదన నివసించినటువంటి కార్యాలయంలోకి కూడా శబ్దాలు, చప్పట్ల శబ్దాలు వినిపిస్తాయి. అంటే ఈ విధంగా ఇక్కడ నిర్మాణం చేస్తే అక్కడి వరకు ఈ శబ్ద తరంగాలు వెళ్తాయి అనేది ఆ కాలంలో అప్పటి శాస్త్రవేత్తలు కానీ, ఆర్కిటెక్చర్స్ కానీ వాళ్ళు ఆలోచించిన తీరు చాలా అద్భుతం అనిపిస్తుంది. చాలా వందల సంఖ్యలో రాళ్ళు ఉన్నాయి. ఈ రాయికి ఒక్కదానికే శబ్దాలు రావడం, సరిగమలు పలకడం. ఒక చోట కొడితే కంచులాగా వస్తుంది, మరో చోట కొడితే సరిగమలు ఇట్లా వణుకుతున్నాయి. ఒకసారి చూపించండి. నిజమే మీరు అన్నట్లు ఈ పర్వతం మీద, ఈ రాతి గుట్టల మీద కొన్ని వేల రాళ్ళు, ఒక్కొక్క రాయి 100 టన్నుల వరకు ఉన్నటువంటి రాళ్ళు ఉన్నాయి. చిన్న చిన్న రాళ్ళు మొదలుకొని 100 టన్నులు కలిగినటువంటి ఈ నల్లటి రాతి పర్వతం మీద ఈ ఒక్క శిల మాత్రమే చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి చూడండి, నేను ఎక్కడంటే స్పృశిస్తాను, ఎక్కడ కొట్టినా కానీ అద్భుతమైనటువంటి స్వరాలు వస్తాయి. ఇది మనకి ఆలయాలలో కంచు గంటలు మోగినటువంటి శబ్దాన్ని పోలి ఉంటుంది. అందుకే దీన్ని స్థానికులు కంచుబండ అని పేర్కొంటారు. అంటే ఈ రాయిని కొట్టినప్పుడు కంచును మోగించినట్లు శబ్దం వస్తుంది కాబట్టి స్థానికులు దీన్ని కంచుబండ అని పేర్కొంటారు. ఈ రాయి ఏర్పడడానికి శాస్త్రీయంగా మనం ఆలోచిస్తే ఈ రాయి 600 మిలియన్ల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో అగ్నిపర్వతం సంభవించినప్పుడు లావ పెళ్ళుబుకినప్పుడు ఈ రాళ్ళ నిర్మాణం జరిగింది. ఈ రాళ్ళలో ఉన్నటువంటి ఫెర్రిక్ ఆక్సైడ్ వల్ల కానీ, లేకుంటే ఈ రాయిలో ఉన్నటువంటి సిలికా కానీ, ఐరన్ యొక్క సాంద్రత వల్ల కానీ, ఆ అణువుల సాంద్రత దట్టంగా ఉండడం వల్ల ఈ రాయి ఒక మ్యూజిక్ స్టోన్గా, లేదా రింగింగ్ స్టోన్గా, లేకుంటే రాగాలు పలికే రాయిగా ఏర్పడింది. అంటే శాస్త్రీయంగా చెప్పాలంటే ఈ రాళ్ళల్లో ఉన్నటువంటి సిలికా, ఐరన్ యొక్క మిశ్రమం వల్లనే ఈ రాయి రాగాలు పలుకుతుంది. HMTV గ్రౌండ్ రిపోర్ట్ స్మాల్ బ్రేక్. ప్రభుత్వం నుంచి ఏమన్నా డిమాండ్ చేస్తూ ఉంటారు. ఇది చాలా మట్టుకు కూడా చాలా మందికి కూడా తెలియదు వాస్తవానికి. ఈ రాయిని టచ్ చేస్తే సరిగమలు వస్తాయి అనేది. పక్కనే క్షేత్రం ఉంది, దైవ క్షేత్రం. ఈ క్షేత్రానికి సంబంధించిన భక్తులకు కూడా ఫెసిలిటీస్ ఉంటాయి. ఇక్కడ వే కల్పిస్తే వచ్చిన వాళ్ళు సౌండ్ చేయడానికి ప్రయత్నిస్తారు, పిల్లలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఏమైనా డిమాండ్ చేస్తారా? తప్పకుండా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా జిల్లా యంత్రాంగాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మన నిర్మల్ గుట్టల మీద ఉన్నటువంటి అద్భుతమైనటువంటి, అత్యంత సహజ సిద్ధమైనటువంటి ఈ రాయిని మనం కాపాడుకోవాలి, దీన్ని పరిరక్షించుకోవాలి. భావితరాల వాళ్ళు ఈ రాయిని, అంటే గత 600 మిలియన్ల సంవత్సరాల నుంచి ఇది సురక్షితంగా ఉంది. ఎందరో మంది గతంలో కూడా ఈ పర్వతం మీదకి ఎక్కి, ఈ గుట్టలపైకి ఎక్కి ఈ రాయిని కొట్టి ఆ శబ్ద తరంగాలు విని ఆస్వాదించిన వాళ్ళు, అనుభూతి చెందిన వాళ్ళు. భావితరాలు కూడా చూడాలంటే దీనికి ఒక చక్కటి మార్గాన్ని ఏర్పాటు చేయాలి. అదేవిధంగా క్వారీకి సంబంధించినటువంటి ఎవరైనా ఈ రాళ్లను బ్లాస్టింగ్ చేసే క్రమంలో దీన్ని కూడా ఒకవేళ బ్లాస్టింగ్ చేస్తే నిర్మల్ ప్రాంతానికి చెందినటువంటి ఒక అద్భుతమైన మ్యూజిక్ స్టోన్ను మనం కోల్పోతాం. అందుకే రాష్ట్ర ప్రభుత్వము, టూరిజం డిపార్ట్మెంటు, ఆర్కియాలజీ డిపార్ట్మెంటు, అన్ని యంత్రాంగాలు ఒక ప్రణాళిక రచించి ఈ స్టోన్స్ని, ఈ మ్యూజిక్ స్టోన్స్ని, రాగాలు పలికే రాళ్లను కాపాడుకొని ప్రజలు చూడటానికి, సందర్శించడానికి అందుబాటులోకి తీసుకురావాలి. దీనికోసం ఖచ్చితంగా ఒక ప్రణాళిక ఏర్పాటు చేసి దీన్ని పరిరక్షించుకుంటే మనము ఈ ప్రాంతాన్ని, ఈ క్షేత్రానికి సందర్శించే సంవత్సరంలో లక్షలాది మంది భక్తులు వస్తారు, టూరిస్టులు వస్తారు. వాళ్ళందరూ కూడా దీన్ని చూసే భాగ్యం కలుగుతుంది. 600 మిలియన్ ఇయర్స్ బ్యాక్ సంబంధించిన చరిత్ర చెప్తా ఉన్నారు. ఇంకొక రకంగా చూసుకుంటే రాముడు నడియాడిన నేలగా ఈ ప్రాంతానికి పేరుంది. దానికి సంబంధించిన చరిత్ర ఉందా? తప్పకుండా. మనకి రామాయణం అనే ఒక గొప్ప ఇతిహాసం ప్రకారము రాముడు 14 సంవత్సరాలు వనవాసం చేస్తాడు. ఆ వనవాసం చేసే క్రమంలో తను గోదావరి పరిక్రమణ చేస్తాడు. గోదావరి నాసిక్ త్రయంబకం వద్ద పుట్టినటువంటి గోదావరి అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నది ఎక్కడెక్కడైతే ప్రవహించి అద్భుతమైనటువంటి నాగరికతను, చరిత్రను, సంస్కృతిని, వైభవాన్ని ఈ భూమి మీద అందించిందో ఆ నదిని పరిక్రమణ చేసే క్రమంలో నిర్మల్ జిల్లాలో కూడా వివిధ ప్రాంతాలలో రాముడు నడయాడినట్లు, తను ఈ ప్రాంతంలో ఉన్నట్లు మనకి అక్కడ ఉన్నటువంటి ఆలయాల వల్ల, స్థల పురాణ వల్ల, ప్రజల నానుడి వల్ల తెలుస్తుంది. అందుకే ఈ గుట్టలో ఉన్నటువంటి, మన కింది భాగంలో ఈ గుట్టలో ఉన్నటువంటి ఒక గుహలో
అత్యంత సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి గుహలో రాముడు సాక్షాత్తు శివలింగాన్ని ప్రతిష్ఠించి దానికి పూజించి ఇక్కడ కొంతకాలం ఉన్నట్లు మనకి స్థల పురాణం వల్ల తెలుస్తుంది. అందుకే రాముడు నడయాడిన క్షేత్రంగా బాసిలడం వల్లనే దీన్ని రామన్న గండి అని కూడా పిలుస్తారు. సార్ చెప్పండి, బాసర ఉన్నదానికి వేదవతి శిల అనే పేరు నామకరణం చేయడం జరిగింది. అక్కడ కూడా సరిగమలు పలుకుతాయి, సౌండ్ వస్తుంది అంటారు. ఇక్కడ నిర్మల్లో 2 చోట్ల ఉన్నాయి. వీటికి మనం నామకరణం చేస్తే ఎట్లా ఉంటుంది? దీన్ని రాబో తరాలకు చూపించాలంటే ఏం చేయాల్సి ఉంటుంది? తప్పకుండా బాసర అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి జ్ఞాన సరస్వతి ఆలయము, అది నిర్మల్ జిల్లాలోనే ఉంది. సో ఇప్పుడు ప్రసిద్ధి చెందినటువంటి అమ్మవారి క్షేత్రానికి సందర్శించే లక్షలాది భక్తులు వేదశిలను కూడా పోతున్నారు. ఆ మ్యూజిక్ స్టోన్ను వాళ్ళు వేదశిలగా పేర్కొన్నారు. వేదం అంటే మనకి క్రీస్తు పూర్వము ఒక 3000 సంవత్సరాల క్రితము మనకి వేదాల ఆవిర్భావం జరిగింది. సో అత్యంత పురాతన కాలం యొక్క పేరును దానికి నామకరణం చేశారు. దానికి ఇంకా మనకి పురాణాల చరిత్ర ప్రకారం వేదవ్యాసుడు ఆ ప్రాంతంలోనే ఉండి తను రచనలు చేసినట్లు, మహాభారతాన్ని రాసినట్లు, అదేవిధంగా వ్యాసుడు కూడా ఆ ప్రాంతంలోనే నడయాడి రామాయణం లిఖించినట్లు కూడా మనకి స్థల పురాణాల వల్ల వాంగ్మయం ద్వారా తెలుస్తుంది. కాబట్టి దానికి ఒక బ్యూటిఫుల్ నేమ్, ఒక మైథాలజీ ప్రకారం ఒక అద్భుతమైనటువంటి నామకరణ స్థానిక పండితులు చేసి ఉంటారు. అందుకే దాన్ని వేదశిల అంటారు. అట్లాగే నిర్మల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మ్యూజిక్ స్టోన్ కూడా, ఈ రాగాలు పలికే రాయి ఏవైతే ఈ 3 ప్రాంతాలు ఉన్నాయో వాటికి కూడా ఒక అద్భుతమైనటువంటి నామకరణం చేసుకుంటే ఆ పేరు వల్ల, అంటే నామము రూపం వల్ల చూసేవారికి ఒక ఆరాధన భావం కలుగుతుంది, ఒక భక్తి భావం కలుగుతుంది. దాన్ని ఇష్టపడాలి, దాన్ని ప్రేమించాలి, దాన్ని కాపాడుకోవాలనేటువంటి ఒక స్పృహ కలుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ మ్యూజిక్ స్టోన్స్కి మంచి నామకరణం చేసి దాని జనబాహుల్యంలోకి తీసుకెళ్తే వీటిని బ్లాస్టింగ్ చేయకుండా, పాడు చేయకుండా, లేకుంటే దాన్ని డ్యామేజ్ చేయకుండా ప్రజలు భక్తి విశ్వాసంతో చూసే అవకాశం ఉంటుంది. మ్యూజికల్ స్టోన్ ఎక్కడ టచ్ చేసినా సౌండ్ వస్తూ ఉంది. సరిగమలు పలుకుతోంది. మామూలు స్టోన్కు ఈ సౌండ్ రావట్లేదు. సో చెప్పడానికి, చూడడానికి ఇది వింతగా ఉన్నప్పటికీ కూడా ఇది నిజం. మిగతా రాయికి ఈ రాయికి ఏం డిఫరెన్స్ ఉంటుందండి? అసలు దీంట్లోనేమో సౌండ్ వస్తుంది, దీనికి కొంత డిఫరెంట్గా వస్తుంది. మనం ఈ రాళ్ళను చూస్తే అన్ని రాళ్ళు ఒకే రకంగా కనబడతాయి. మనము ఎందుకు ఈ రాయి విభిన్నంగా స్వరాలు పలుకుతుందనే ఒక ప్రశ్న ప్రతి ఒక్కరికి ఉదయిస్తుంది. ఇదేమన్నా మహిమాన్వితమైనటువంటి రాయ, లేకపోతే ఆకాశం నుంచి దేవతలు ప్రత్యేకంగా దీన్ని భూమి మీదకి విసిరేసినారా అనేటువంటి కొన్ని ప్రశ్నలు ఉదయిస్తాయి సామాన్యులకు. కానీ భూభౌతిక శాస్త్రం ప్రకారం చెప్పాలంటే అన్ని రాళ్ళు ఏకకాలంలో ఏర్పడినవే. అన్ని రాళ్ళు కూడా ఒకే సమయంలో అగ్నిపర్వతాలు సంభవించినప్పుడు చిక్కని లావా ద్రవం ద్వారా ఏర్పడినటువంటి రాళ్ళే ఇవి. కాకపోతే ఈ రాయి ఎందుకు రాగాలు పలుకుతుంది అనేది ప్రతి ఒక్కరికి వచ్చే ఒక ప్రశ్న. ఈ రాళ్ళల్లో ఉండే రాళ్ళల్లో ఏముంటాయి? ఇందులో సిలికాన్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, ఫెరిక్ ఆక్సైడ్ ఉంటుంది. ఈ అణువుల నిర్మాణంతో ఈ రాళ్ళు ఏర్పడతాయి. ఈ స్వరాలు పలికే రాయి, దీన్ని ఎట్లా చూడాలి, ప్రజలు ఎట్లా చూడాలి, ప్రభుత్వం ఎట్లా చూడాలనేటువంటి ఒక అంశము ఇవాళ చర్చ జరుగుతుంది. నేను ఒక చరిత్ర పరిశోధకుడుగా దీన్ని వెలుగులోకి తెచ్చినటువంటి వ్యక్తిగా నేను ప్రభుత్వాన్ని, ప్రజల్ని మళ్ళా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ఒక జియో స్పాట్గా ఏర్పాటు చేయాలి. భవిష్యత్ తరాల వాళ్ళు ఈ ప్రాకృతిక సంపద ఏదైతే ఉందో, ఈ రాక్స్ సంపద అయితే ఉందో, దీన్ని భవిష్యత్ తరాలకు అందజేయాలంటే ఈ ప్రాంతాన్ని ఇతరులు నిషేధిత ప్రాంతంగా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఈ రాయిని సందర్శించేటట్లు కూడా ఏర్పాటు చేయాలి. సో ప్రభుత్వం వెంటనే ఈ తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి ఈ మ్యూజికల్ స్టోన్స్ని కాపాడేందుకు వెంటనే ఒక ప్రణాళిక తయారు చేసి వీటి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి దీనిపైకి ఎవరు కూడా బ్లాస్టింగ్ చేయడానికి లేదా ఏదైనా క్వారీ కోసం రాకుండా
నిషేధాజ్ఞలు జారీ చేసి అక్కడక్కడ బోర్డులు ఏర్పాటు చేసి కేవలం ఈ స్టోన్ను ఈ అద్భుతమైనటువంటి శిలను చూడడానికి వచ్చే సందర్శకులకు మాత్రమే అనుమతించి దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, ప్రజల మీద ఉంది, పర్యావరణవేత్తల మీద ఉంది, యావత్ సొసైటీ మీద ఉందని నేను భావిస్తున్నాను. వీటిపై ఇంకా పరిశోధనలు జరగాలి. ఇలాంటి చాలా చోట్ల కూడా తెలంగాణ రాష్ట్రంలోని రాతికొండలు ఎక్కడ ఉన్నాయో వాటిపై కూడా పరిశోధనలు జరగాలి. ఇలాంటి వాటిపై ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. గండి రామన్న క్షేత్రం సమీపంలోని 400 మీటర్ల ఎత్తులో ఉన్న కొండపైకి చేరుకోవడం సాహసమనే చెప్పాలి. ఆలయం సమీపం నుంచి చిన్నపాటి దారి ఏర్పాటు చేస్తే పర్యాటకులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు. గండి రామన్న కొండపై ఉన్నటువంటి ఈ రాయి సరాగాలు పలుకుతుంది. ఈ మొదటి స్టెప్లోనే గుహలాగా ఉంటుంది. ఇక్కడ శ్రీరాముడు నడియాడిన ప్రాంతంగా చెప్తా ఉంటారు చరిత్రకారులు. గుహ ప్రాంతంలో చాలా విగ్రహాలు ఆ కాలంలోనే ప్రతిష్ఠించినట్లుగా చెప్పుకోవచ్చు. చాలా ఇరుకుగా ఉండే ప్రాంతం అంతా కూడా. సార్, ఎప్పుడు దీని చరిత్ర ఏంది అసలు? రాముడు నడియాడిన ప్రాంతం అని చెప్తా ఉంటారు. ఇప్పుడు ఏదైతే మ్యూజికల్ స్టోన్ ఉందో దాని కింది భాగంలో ఉన్నటువంటి గుహ, దీని చరిత్ర ఏంది? ఈ గుహలో శివుణ్ణి లింగాన్ని ప్రతిష్ఠించి మరి ఇట్టి ప్రదేశంలో మునీశ్వర్లు నచ్చి మరి ఈ రోజటికి కూడా పౌర్ణమి రోజు మునీశ్వర్లు ఇక్కడ స్వామివారికి అర్చనలు అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు. మరి అదేవిధంగా ఆ రోజు భక్తుడుగా సాత్వారాం మహారాజ్ అనే శిష్యుణ్ణి అతని నాలుకపై బీజాక్షరం రాయడం వలన ఆయన కూడా ఒక సాధుగా ఏర్పడి ఆ రోజు రజాకార్ పీరియడ్లో సాత్వారాం మహారాజు నిర్మల్ గాంధీ చౌక్ ఆ పరిసరాల్లో తిరుగుతూ మరి అంతటి పవిత్రమైన స్థలంలో మరి ఆ రోజు పెద్ద మనుషులు ఇక్కడ బాబా ఆలయం చిన్నదిగా నిర్మించుకొని ఆ తర్వాత దత్తాత్రేయుడు మరి రాను భక్తులు విశేషంగా కోరిన కోరికలు తీరుస్తున్న ఈ ఆలయంలో మరి దినదినాభివృద్ధి చెందుతూ మరి మంత్రివర్యులు మంత్రిగా ఉండడం వలన 2,20,00,000తో ఫంక్షన్ హాలు, ఆలయం చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఇవన్నీ నిర్మించుకోవడం జరిగింది. అదేవిధంగా మా తల్లిదండ్రుల పేరిట కూడా 2,30,00,000 నిధులచే మరి గోశాల, శివాలయం, షిరిడిలో ఉన్నటువంటి ఎన్ని ఆలయాలు ఉన్నాయో నందదీపు, గురుస్థాన్, చావడి మరి గత 3 సంవత్సరాల క్రితం కూడా బాబా మూర్తిని కూడా షిరిడి తరహాలో ప్రతిష్ఠించుకోవడం జరిగింది. అదేవిధంగా దత్తాత్రేయుడు కూడా మరి ఇక్కడ వచ్చిన భక్తులు కూడా ఆహ్లాదకరంగా ఉండే విధంగా ఈ గుహని ఒక వాటర్ ఫాల్ కానివ్వండి, వాళ్ళు సేద తీర్చుకోవడానికి ఆ విధంగా ఇక్కడ అన్నీ నిర్మించుకోవడం జరిగింది. ఆలయానికి ఎదురుగా ఉన్నటువంటి కొండపై మ్యూజికల్ స్టోన్ ఉంది. దాని వరకు భక్తులు ఏమైనా వెళ్ళగడే అవకాశం ఉంటుందా? దీనిపై ఏమన్నా తెలుస్తుందా? అక్కడికి వచ్చే భక్తులకి ఏమైనా తెలుసా, లేకపోతే ఎవరైనా వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారా? ఎట్లా అంటే మేము గతంలో అక్కడికి పోవడానికి ఏర్పాటు చేద్దామని అనుకున్నాం, కానీ ఈ వీటికే మాకు సమయం సరిపోయింది. ముందు అక్కడికి వెళ్ళడానికి కూడా దారి మేము చేయడానికి ప్రయత్నిస్తాం. కానీ ఇప్పుడు వచ్చే భక్తులకు ఆ రాయి గురించి తెలియదు. గతంలో ఉన్న వారందరూ కూడా అక్కడికి వెళ్ళి దాన్ని చూడడం జరిగింది. అంటే పూర్వీకులు గతంలో ఇక్కడే పూజలు చేసేవారు ఈ ఆలయంలోనే. అప్పుడు కంచు గంట అందుబాటులో లేని సమయంలో కొండపై ఉన్నటువంటి రాయి వద్దకు వెళ్ళి టచ్ చేసి గంట కొట్టి మొక్కులు తీర్చుకునేవారని చెప్తారు. నిజమైతే? అవును, నిజమే. ఆ రోజు కాలంలో వారు వెళ్ళి అక్కడ అంటే ఈ గుహంతా తిరిగేవాళ్ళు. ఆ రోజు ఈ రోజు కొద్దిగా భయంతో ఎవరు వెళ్ళడం లేదు, కానీ ఆ రోజులలో ఈ గుహలో బస చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఆరోగ్యం కానీ ఏదైనా బాగాలేకపోతే మొక్కు తీర్చుకొని ఇక్కడ బస చేస్తే ఆ భగవంతుడు ఆశీర్వాదాల వల్ల అన్నీ బాగా జరుగుతాయని ఆ రోజు ఆ పెద్ద మనుషులు చేయడం వల్లనే ఈరోజు ఇలాంటి పుణ్యక్షేత్రం ఏర్పడడం జరిగింది. బండరాతి నుంచి సరిగమలు రావటం, పక్కనే ఉన్న మరో రాయిని కొట్టిన మామూలు శబ్దం రావటం ఇక్కడ గమనించొచ్చు. మిలియన్ సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ప్రాంతం అభివృద్ధిపై ప్రభుత్వం చొరవ చూపాల్సిన అవసరముంది. శబ్దం వచ్చే బండరాయి వరకు మార్గం ఏర్పాటు చేస్తే అందరూ ఈ ప్రత్యేక రాయిని ప్రత్యక్షంగా చూడవచ్చంటున్నారు. రాతికొండ ప్రాంతాలు కబ్జాకు గురికాకుండా చూడాలని, ఈ ప్రాంతాల్లో తవ్వకాలకు కూడా అనుమతులు ఇవ్వొద్దంటున్నారు చరిత్రకారులు. మొత్తంగా రాయి నుంచి శబ్ద తరంగాలు రావడం అనేది
స్థానికులు నమ్మలేని నిజంగా చెప్పుకుంటున్నారు. ఎత్తైన ప్రదేశంలో ఉన్నటువంటి మ్యూజికల్ స్టోన్కు సంబంధించి ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో చారిత్రాత్మక అనేక ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాలు పాలకులు దీని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. చుట్టుపక్కల ఎలాంటి బ్లాస్టింగ్స్ కానీ లేకపోతే క్వారీల తవ్వకాలు కానీ ఇవి ఎలాంటివి కూడా అలో చేయొద్దు. అలనాటి జ్ఞాపకాలు నేటి తరానికి అందించాలంటే ఖచ్చితంగా వీటిపై ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నిర్వాహకులు, చరిత్రకారులు, అదేవిధంగా కవులు, కళాకారులంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్ HNTV, గండిరామన్న.